హాయ్ అండి, గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ టు మెట్టా కలెక్షన్స్. ఈరోజు రెసిపీ వచ్చేసి గోంగూర శనగల కూర. సో దానికి కావాల్సిన పదార్థాలు, ఫస్ట్ గోంగూర పచ్చిమిర్చి తీసుకొని నూనెలో ఫ్రై చేసుకొని అది పేస్ట్ చేసి పెట్టుకోండి. తర్వాత స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకోండి. కడాయిలోకి 3 టేబుల్ స్పూన్ల నూనె వేయండి. నూనె కొంచెం వేడెక్కాక అందులో 3 సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్ అండ్ కరివేపాకు 2 వేయండి. ఇందులో పచ్చిమిర్చి వేయొద్దండి, ఎందుకంటే ఆల్రెడీ మనం గోంగూరలో వేసుకున్నాం కాబట్టి పచ్చిమిర్చి ఇందులో యాడ్ చేయట్లేదు మనం. ఆనియన్స్ మంచిగా లైట్ గోల్డ్ కలర్ వచ్చేంత ఫ్రై చేసుకోండి. అది త్వరగా వేగాలి అంటే కొంచెం ఉప్పు వేసుకోండి. ఆనియన్స్ కొంచెం ఫ్రై అయ్యాక 2 టీ స్పూన్ల పసుపు వేసుకోండి. టీ స్పూన్ మీకు తగినంత, లేకపోతే తర్వాత 1 చెంచా అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకోండి. చూడండి, ఆనియన్స్ వేగాక వాటిలో ఉడకబెట్టుకున్న శనగలను వేసుకోండి. ఉప్పు వేసుకొని ఉడకబెట్టుకోవాలో చూడండి, గమనించండి. ఉప్పు వేసుకొని ఉడకబెట్టిన శనగలు వేసుకొని ఫ్రై చేసుకోండి. చూడండి, ఒక 2 మినిట్స్ తర్వాత మళ్ళీ ఫ్రై చేసుకొని అందులోకి మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న గోంగూర పేస్ట్ వేసుకోండి. వేసుకొని ఫ్రై చేసుకోండి. మళ్ళీ కొద్దిగా నీళ్ళు వేసుకోండి, ఒక చిన్న టీ గ్లాస్ అంతా. మంచిగా కలిపేసుకొని ఒక 2 మినిట్స్ అలానే పెట్టుకోండి. 2 మినిట్స్ అయిందండి. 2 మినిట్స్ తర్వాత మూత తీయండి. మూత తీసి చూస్తే ఇక ఆయిల్ ఇలా పైకి తేలుతుంది. కూర రెడీ అయినట్టు దీని అర్థం. మంచిగా కలుపుకోండి, కింద మాడనివ్వకుండా.